ప్రతి ఏటా తునికాకు కళ్యాలతో కళకళ్లాడే ఏజెన్సీ ప్రాంతాలు ఈసారి వెలవెలబోతున్నాయి. వర్షాభావ పరిస్థితులతో ఈసారి అడవుల్లో ఆకు కనిపించడం లేదు. దాంతో తునికాకు సేకరణపై ఆధారపడ్డ కుటుంబాలకు ఉపాధి లేక పూట గడవటం లేదు. అటు అటవీ శాఖ కూడా లక్ష్యాన్ని చేరే పరిస్థితి కనిపించడం లేదు. తునికాకు సేకరణలో కూలీలు పడుతున్న కష్టం, వారికి అందుతున్న కూలీ రేటుపై V6 స్పెషల్ స్టోరీ. తయారీకి ఉపయోగించే తునికాకు ఏప్రిల్ 3వ వారం నుంచి మే 3వ వారం దాకా అడవిలో దొరుకుతుంది. వేసవిలో ఆకురాలి చెట్లన్నీ మోడుగా కనిపిస్తే తునికాకు చెట్లు మాత్రం పచ్చటి ఆకులతో అందంగా కనిపిస్తాయి. రాష్ట్రంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ లోని అటవీ ప్రాంతాల్లో తునికాకు దొరుకుతుంది. ఈ తునికాకు సేకరణను ప్రతి ఏటా అటవీ శాఖ చేపడుతుంది. ఎండాకాలం వచ్చిందంటే గిరిజనులు, అటవీ ప్రాంత ప్రజలకు తునికాకు సేకరణతో చేతి నిండా పని దొరుకుతుంది. ప్రభుత్వానికి కూడా లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. ఈ ఏడాది ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో తునికాకు సేకరణ వ్యాపారం అనుకున్న స్థాయిలో లేదు. వర్షాలు లేకపోవడంతో తునికాకు చెట్లకు ఆకులు ఎక్కువగా చిగురించలేదు. దీంతో ఆకులు లేక కూలీలకు సరిపడా పని లేదు. 2 ఏళ్లుగా సరైన వర్షాలు పడకపోవడమే ఇందుకు కారణం. తునికాకు చిగురించకపోవడంతో కూలీలు పొద్దంతా అడవిని గాలించినా ఆకులు దొరకడం లేదు. దీంతో తమ కష్టం వృధా అవుతుందే తప్ప ఆదాయం లేదని ఆవేదన చెందుతున్నారు కూలీలు. తునికాకు సేకరణ చాలా కష్టంతో కూడుకున్న పని. దాదాపు 12 గంటలు కష్టపడితేనే ఆకు కళ్ళం వరకు చేరుతుంది. ఉదయం 5 నుంచి సాయంత్రం 6, 7 దాకా ఆకు సేకరణ ప్రక్రియ జరుగుతుంది. ఉదయం అడవిలోకి వెళ్లి 4-5 గంటల పాటు ఆకులు తెంపాలి. దాన్ని ఇంటికి తీసుకొచ్చి కట్టలు కట్టాలి. పొద్దంతా ఇంటి దగ్గర కట్టిన కట్టలను సాయంత్రం అయ్యాక కళ్ళం దగ్గరకు తీసుకెళ్లి కల్లేదారుకు అప్పజెప్పాలి. తునికాకు కోసం చిన్న పెద్ద అనే తేడా లేకుండా కష్టపడతారు. అడవిలో కొన్ని కిలోమీటర్ల వరకు అలుపనేది లేకుండా కనిపించిన తునికాకు చెట్టు నుంచి ఆకును తెంపుతారు. అడవంతా ఆకు ఉంటే కూలీలకు కడుపు నిండా తిండి దొరికినట్టే. అడవినంతా జల్లెడ పట్టి ఆకు కోసుకుని ఒక దగ్గరకు వస్తారు. చెట్టు చిట్ట చివర కొమ్మకు ఆకు ఉన్నా సరే చెట్టెక్కి కోయాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడరు. ఎందుకంటే ఆకులను తెంపితేనే వారి ఆకలి తీరుతుంది. మరి మేము పొద్దున 5 గంటలకు వస్తాం. 7, 8, 9 దాకా ఆకులు తెంపుకొని ఇంటికి వెళ్ళి ఆకులు మడత పెట్టుకొని కళ్ళం మీద కొంట పోతాం. నీళ్లు ఉండే అడవిలోకి వస్తాం. నీళ్లు బాటిల్ పట్టుకొని ఇదంతా తిరగడం కష్టం అవుతుంది. అందుకోసానికి కొంచెం పొద్దున్నే దగ్గర పోసుకొని పోతాం. దూరం పోతలేము. మేము 50, 70 ఈ లోపు తెంపుతాం. ఇక అంతకు ఎక్కువ అంటే ఇక మరి కొంచెం ఎక్కువ తక్కువ కోసుకునేటోళ్ళు 100, అంతకు మించి అయితే పోతలేవు. మేము 4 గంటల రాత్రి నుంచి లేచిపోతే ఇంటికి మన 100 రూపాయల ఆకులు కోసుకొస్తలేము. 10 దాకా అడవిలో ఉంటాను. 10కి వచ్చి నిర్వతాను పానం మాకు 100 రూపాయల ఆకులు కొస్తే ఏం సరిపోతాయి. మరి రూపాయి పావుల కట్ట అంటే రూపాయి పావుల కట్ట మాకు సరిపోతలేదా? మరి ఇంకేమన్నా పెంచుడైనా ఇంతేనా? మరి 50 ఆకులు లాంటివి ఏమన్నా పెంచితేనే మాకు ఇది అవుతుంది. కానీ లేకపోతే మాత్రం ఆకుల కళ్ళం నడవది. ఆకులు ఇంటికి తెచ్చాక పిల్ల పెద్ద కలిసి ఆకులను కట్టలుగా కడతారు. 50 ఆకుల కట్టలు 2 కలిపితే ఒక జోడి. ఇలా 100 కట్టలు కట్టాలంటే కనీసం 7-8 గంటల టైం పడుతుంది. సాయంత్రం 5 వరకు కట్టలు కట్టి తునికాకు కళ్ళం వద్దకు తీసుకెళ్లి అప్పజెప్పుతారు. కల్లేదారు మాత్రం శాంపిల్ గా 3-4 తీసుకుని కట్టలో 50 ఆకులు ఉన్నాయో లేదో లెక్క పెడతాడు. కట్టలో ఆకులను పరిశీలించి సైజు తక్కువగా ఉన్నా, రంధ్రాలున్నా, చెడిపోయినా ఆ కట్టను తీసుకోడు. ఇలా కట్టిన కట్టలో చాలా వాటిని తీసుకోకుండా పక్కన పెడతారు. ఒక కూలీ 100 కట్టలు తీసుకొస్తే వాటిల్లో 4-5 పక్కన పెట్టి 94 లేదా 95 కట్టలకు డబ్బులు చెల్లిస్తాడు. కళ్ళల దగ్గర బీడీ లీవ్స్ కాంట్రాక్టర్ కల్లేదార్ చెప్పినట్టే కూలీలు వినాలి. లేకుంటే కట్టలు తీసుకోరు. కట్టలు తీసుకోకపోతే తమ కష్టానికి ఫలితం రాదని బతిమలాడి మరీ ఇస్తున్నారు.
కష్టపడ్డా కూలీల కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కట్లేదు. 12 గంటల పాటు కుటుంబమంతా కష్టపడ్డా కనీసం రేటుండటం లేదు. ప్రభుత్వం ఒక్క కట్టకు రూపాయి పావలా చెల్లిస్తోంది. 50 కట్టల జోడీకి 125 రూపాయలు, 100 కట్టల జోడీకి 250 వస్తాయి. ఒక్కో కూలీ తన కష్టాన్ని బట్టి 50, 100, 150, 200 కట్టల వరకు కూడా అమ్మగలరు. తునికాకు సేకరణ పథకం కింద ప్రతి కూలీకి ఒక జాబ్ కార్డ్ ఇస్తోంది అటవీ శాఖ. రోజువారీ కట్టలను ఇందులో రాస్తారు. సీజన్ మొత్తం అయ్యాక 15 నెల రోజుల మధ్య కూలీ డబ్బులను బ్యాంక్ అకౌంట్ లో వేస్తారు. గతేడాది ఒక్క కట్టకు రూపాయి 14 పైసలు చెల్లించిన ప్రభుత్వం ఈసారి రూపాయి పావలా ఇస్తోంది. కానీ కట్టకు 2 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నారు కూలీలు. తునికాకు సేకరణ అంటేనే కష్టంతో కూడుకున్న పనని, కుటుంబమంతా పనిచేస్తున్నందుకు కట్టకు 2 రూపాయలిస్తే తగిన ప్రతిఫలం దక్కుతుందని అంటున్నారు. అయితే కూలీ రేట్లపై పట్టుబడితే అసలు పైసలు కూడా రాకుండా పోతాయని కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నారని చెబుతున్నారు కూలీలు. మేము 5 గంటలకు అడవికి వస్తున్నాము, 8, 9 అయ్యేదాకా తిరుగుతున్నాము. నాడు నిరుడు మోయేడు దొరికినలా సగం ఆకు దొరుకుతలేదు. పైసలు నాడుస్తుంది కొత్తన్నాం కానీ అప్పుడు ఆకు దొరికింది. ఇప్పుడు రూపాయి పావులు అంటాను కానీ ఆకు దొరుకుతలేదు. పచ్చి ఆకు పైసలు మాత్రం మాకు రాలేదు. చుట్టుపల్లెల పొంటి వచ్చినాయి, మాకు అత్తలేవు అని అడిగితే అత్తయ్య పెయింటింగ్లో పడ్డాయి అని చెప్తాను. ఇక ఆకు తెంపిన తర్వాత ఏ పనులకు పోతున్నాము, ఏ పనులు మడత పెట్టుడు, కట్టగలు కట్టుడు, కళ్ళమ్మిని గొంచ ఒకట, ఏ పనులు చేసినా రూపాయి పావులు పెంచినాం అంటాన్లు. ఇక మేము రేటు చాలది అంటే మాకు ఎక్కించేటోళ్ళు ఎవరు ఉన్నారు. అన్ని అయిపోయినాక డబ్బులు రాకట. ఇక అది మేము చెప్పాలం చాలు. మేము అంటే అంటారుగా అంటే మీరికెళ్ళి వచ్చిన కాడికే ఇస్తాను, మీరు వచ్చిన వాళ్ళతోటి అది చెప్పిండ్లు ఇది చెప్పిండ్లు అంటారు. కష్టమైన నిష్ఠురమైన ఇచ్చిన కాడికే తురిచి పావుడు. కూలీ డబ్బులు చెల్లించాక మిగిలిన లాభం సొమ్ములో కొంత మొత్తాన్ని బోనస్ రూపంలో చెల్లించాలి. కానీ గత 3 ఏళ్లుగా లాభాల బోనస్ ఇవ్వట్లేదు. ఒక్క కూలీ సీజన్ లో 4000 రూపాయలు సంపాదిస్తే మరో 3000 బోనస్ రూపంలో ఇవ్వాలి. కానీ ఈ విషయంలో అధికారులు సమాధానం చెప్పట్లేదని, వచ్చిన డబ్బులు సరిపోవా ఇంకా ఎందుకని ప్రశ్నిస్తున్నారని కూలీలు చెప్తున్నారు. 2000 ఆకులు కొత్తే 4000 కల్పించుడు, 1000 కొత్తే 1000. ఇక మన ఏళ్ళ మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? అడవిలాకేనా ఏం కష్టం ఉన్నది మీకు అంటే, అడవిలాగా అది ఎట్లా వస్తుంది సార్ అని మేము అన్నాడు. అక్కడ పోయినాక లేత ఆకుంటే తీసేడు, పొక్కల పడ్డ ఆకుంటే తీసేసుడు, ముడక చిన్న ముడకన అని మని అడుగుడు. అయితే సార్ ఇవ్వాలి ఏదో కట్నం నఫరొక ముడక అంటే లేదు బాబు మంచిగా దేవాలి అన్నాడు. ఇక 2 ముడకలు ఇప్పి పారేసుడు. మన 100 జోడీలు అయితే ఒక 4 ముడకలు రోజు కంటికి తినుడు. పారేసుడు చెప్పలేకపోతే బాబు పొల్లి అది బరాబర్ రాతలు ఇల్లాను. ఆదిలాబాద్ జిల్లాలోని 6 డివిజన్లలోని 25 రేంజీల్లో తునికాకు సేకరణ జరుగుతోంది. గత ఏడాది ఆదిలాబాద్ జిల్లాలో 87,632 మంది కూలీలు తునికాకు సేకరణతో ఉపాధి పొందారు. వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఇతర పనులు ఉండవు. దాంతో వేల కుటుంబాలకు తునికాకు ఆసరాగా నిలుస్తోంది. కానీ గత కొన్నేళ్లుగా జిల్లాలో తునికాకు సేకరణ లక్ష్యాన్ని చేరడం లేదు. కవ్వాల్ అభయారణ్య పరిధిలోని నిర్మల్, జన్నారం డివిజన్లలో పులుల సంచారంతో ఈ ఏడాది తునికాకు సేకరణకు అనుమతి ఇవ్వలేదు. వర్షాలు లేక చెట్లు చిగురించకపోవడంతో ఆకు కూడా తగ్గిందని అధికారులు అంటున్నారు. ఒక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మంచి రేట్ వచ్చింది కానీ ఇక్కడ ఈ ఆకు బీడి ఆకు ఏదైతే ఉందో అది కూడా కలెక్షన్ సేకరణ కూడా అదే అంటే 100% అచీవ్ అయితే ప్రభుత్వానికి మంచి ఆదాయం ఉంటుంది. అదేవిధంగా సేకరించిన ప్రజలకు కూడా వాళ్లకు సేకరణకు సంబంధించి కూలీ ఏదైతే ఇస్తున్నారో కూలీతో పాటుగా అదనంగా వాళ్లకు నెట్ రెవెన్యూ, దాన్ని బోనస్ అని కూడా అంటుంటారు. ఆ బోనస్ కూడా వాళ్లకు ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం ఉంటుంది. వేసవి కాలంలో గిరిజనులకు, అటవీ ప్రాంత ప్రజలకు తునికాకు సేకరణ ప్రధాన జీవనోపాధి. తునికాకు పైన ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయి. కానీ వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో ఈ ఏడాది తునికాకు ఎక్కువగా రాలేదు. దీనికి తోడు అటవీ శాఖ అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా కూలీలకు శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అటవీ శాఖ అధికారులు తమ కష్టానికి తగిన ఫలితం ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్.